జలాల పరిశుభ్రత, తాగునీటి కల్పన, మంచినీటి సంరక్షణ, మరుగుదొడ్ల నిర్మాణం ఎజెండాగా ఎంచుకున్నాడు. యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణకు పూనుకున్నాడు. గ్రామ్ వికాస్ కార్యకర్తల్ని పెద్ద ఎత్తున రంగంలోకి దించాడు. గ్రామ సభల్ని ఏర్పాటు చేసి వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్ల ఆవశ్యకతను విడమరిచి చెప్పాడు. వస్తు సేవల రూపంలో ప్రతి ఒక్కరూ మిగిలిన వారందరికీ సాయం అందించాలన్నాడు. నిర్మాణానికి ముందుకొచ్చే వారికి సబ్సిడీ మీద వస్తువుల సరఫరా, ఆర్థిక సాయం అందిస్తామని వెల్లడించాడు. ఆపై ఆలస్యం చేయకుండా ఇంజనీరింగ్ నిపుణుల్ని సంప్రదించి ప్రతి గ్రామంలో కొందరికి గృహ నిర్మాణంలో తర్ఫీదిప్పించాడు. సులభ్ కాంప్లెక్సులతో జాతీయ స్థాయిలో సేవలందిస్తోన్న బిందేశ్వర్ పాఠక్ని కలిశాడు. తక్కువ ఖర్చుతో చక్కటి మరుగుదొడ్ల నిర్మాణానికి ఆయన సహకారాన్ని కోరాడు. సేవలను అందుబాటులోకి తెచ్చాడు. జో చేసిన ఈ కృషి ఫలించింది. గ్రామ గ్రామాన బావులు, బోర్లు వెలిశాయి. 40 అడుగుల ఎత్తులో వాటర్ ట్యాంకుల్ని ఏర్పాటు చేసుకోవడం మొదలయ్యింది. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణం ఊపందుకుంది. మురుగునీరు బయటకు పోయేలా డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు అధికమయ్యింది. దుస్తులు ఉతకడానికి, పశువుల స్నానాలకు పరిమితమైన చెరువుల్ని చేపల పెంపకానికి వినియోగించేలా ప్రోత్సహించారు. దాంతో అది వారికి ఆదాయ వనరుగా మారింది. గ్రామీణాభివృద్ధిని కాంక్షిస్తూ జో సాగించిన ఉద్యమం ఏ స్థాయికి చేరుకుందంటే అది ఒక్క బెర్హంపూర్ జిల్లాకే పరిమితం కాలేదు. ఒరిస్సా రాష్ట్రమంతటా విస్తరించింది. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేందుకు ఎన్నో విధాల దోహదం చేసింది. ఆదివాసీలు, గిరిజనులకు అనారోగ్యాల నుంచి విముక్తి ప్రసాదించింది. ఉపాధి, ఆరోగ్యం, వసతుల కల్పనతో పేదరిక నిర్మూలన పూర్తవుతుందంటే జో అస్సలు అంగీకరించరు. చదువుకి ప్రాధాన్యమివ్వడం, ప్రతి ఒక్కరూ 12వ తరగతి వరకు చదవడం, పక్కా ఇల్లు కలిగి ఉండడం తప్పనిసరి అంటారు. అప్పుడు మాత్రమే ప్రతి కుటుంబానికి బంగారు భవిష్యత్తు సాధ్యం అంటారు. ఇందుకోసం ఏం చేయాలో కూడా ఆయనే సూచించారు. 1999లో రిసోర్స్ సెంటర్లని ఆరంభించారు. దళితులు, పేద విద్యార్థులకు చదువు చెప్పేందుకు పాఠశాలలు తెరిచారు. ఆంగ్ల విద్యను, కంప్యూటర్ శిక్షణను అందిస్తున్నారు. If the government, the system that is the educational system, if they want, ప్రభుత్వాలు ఆదివాసీలు, దళితుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయుల చేత బోధన ఇప్పించాలి. పిల్లల్లోని శక్తి సామర్థ్యాలను వెలికితీయాలి. పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మానేయకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే వారికి ప్రోత్సాహక కార్యక్రమాలు చేపట్టాలి. ప్రభుత్వాలు పేరుకు మాత్రమే పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిల్లో ఉపాధ్యాయులు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, పిల్లలు ఏం నేర్చుకుంటున్నారన్న దానిపై సమీక్షలు జరపాలి. దళితులను, ఆదివాసీలను నిర్లక్ష్యం చేయకూడదు. స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణనివ్వడం ఆరంభించారు. స్వయం ఉపాధి కోరుకునే వారికి బ్యాంకుల నుంచి రుణాలిప్పించడం ఈ రిసోర్స్ సెంటర్ విధులే. గ్రామీణాభివృద్ధి కోసం 3 దశాబ్దాలుగా జో మాడియాత్ చేసిన అవిరళ కృషి ఒరిస్సా రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించింది. దాదాపు అన్ని జిల్లాలు అభ్యున్నతి సాధించాయి. వేల సంఖ్యలో వాటర్ ట్యాంకులు, మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఆదివాసీలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఆరోగ్యాలు మెరుగుపడ్డాయి. ఊరకే కాలక్షేపం చేసే గిరిజనుల పిల్లలు హైటెక్ విద్యను అభ్యసిస్తున్నారు. 60,000 బయోగ్యాస్ ప్లాంట్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. మొత్తంగా 560 గ్రామాల్లో 2 లక్షల మంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నిరక్షరాస్యత తగ్గుముఖం పట్టింది. వెట్టి చాకిరీ, వెలివేత విధానం కనుమరుగయ్యాయి.